ఒకటవ తరగతిలో చేరిన మున్ని బడి అయిపోయాక ఆడుకుంటూ గెంతుకుంటూ ఇంటికి వెళ్ళింది. బడిలో జరిగిన విషయాలన్నీ అమ్మా నాన్నలకి చెప్పాలని, చెల్లితో ఆడుకోవాలని సంబరపడుతూ ఇంట్లో అడుగుపెట్టింది. అంతలో నాన్న మాటలు వినపడ్డాయి. నా దగ్గర డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. పెద్ద డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళడానికి నా దగ్గర సరిపడా డబ్బులు లేవు. ఇప్పుడు ఏదైనా అద్భుతం అయితే కానీ మన చిన్నికి నయం అవ్వదు. చిన్ని మున్నికి చెల్లాయి. చిన్ని అంటే మున్నికి చాలా ఇష్టం. బుజ్జిపాప కదా, అందుకే వాళ్ళ అమ్మా నాన్నకు కూడా చిన్ని అంటే చాలా ఇష్టం. అయ్యో, ఇప్పుడెలా? చిన్నికి బాగోలేదు, జ్వరం వచ్చింది, నాన్న దగ్గర డబ్బులు లేవట, నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని మున్ని తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులన్నీ బయటకు తీసింది. అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, పెదనాన్న, పెద్దమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని కిడ్డీ బ్యాంకులో దాచుకుంది. మున్ని ఆ డబ్బుల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న ఒక మందుల దుకాణానికి వెళ్ళింది. అంకుల్, ఈ డబ్బులు తీసుకొని నా చెల్లెలి కోసం ఒక అద్భుతం ఇవ్వరా? మా చిన్నికి బాగా జ్వరం వచ్చింది అని అమాయకంగా అడిగింది. అద్భుతం లాంటివి ఏమీ ఉండవమ్మా, వెళ్ళి మీ నాన్నని పంపించు అన్నాడు పనిలో ఉన్న దుకాణందారుడు. జరిగిన దానిని పక్కనే ఉన్న ఓ పెద్ద మనిషి చూశాడు. అతనికి మున్ని అమాయకత్వానికి జాలేసింది. ఏమ్మా, నీ చెల్లాయిని చూపించు, నేను నీకు అద్భుతాన్ని ఇస్తాను అన్నాడు. మున్ని ఆయన్ని తన ఇంటికి తీసుకువెళ్ళి తన చెల్లాయిని చూపించింది. అతను ఎవరో కాదు, ఆ పట్టణంలో ఓ పెద్ద డాక్టర్. చిన్ని పరిస్థితిని చూసిన డాక్టరు మున్ని అమ్మా నాన్నలతో మాట్లాడి తన ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేశాడు. చిన్నికి నయమైంది. చిన్నికి నయమైన సంతోషంతో మున్ని అమ్మతో, అమ్మా, డాక్టర్ గారు చేసిన వైద్యం అద్భుతంగా పనిచేసింది కదా అంది. అవును తల్లి, నా బంగారు కొండవి నువ్వు అని అమ్మ మున్నిని హత్తుకుని ముద్దాడింది. పిల్లలు, అద్భుతం ఎలా పనిచేసింది? నీకు జ్వరం వస్తే మీ అమ్మా నాన్నలు ఏం చేస్తారు? బడిలో మీకు జ్వరం వస్తే ఎవరికి చెప్తారు? వారు ఏం చేస్తారు? మీరు మీ తమ్ముళ్ళకి చెల్లాయిలకి బాగోపోతే ఏం చేస్తారు? మీరు జ్వరం రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మున్ని ఎందుకు ఇంట్లో చెప్పకుండా మందుల దుకాణానికి వెళ్ళింది? నీవు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే అమ్మా నాన్నలు నీ కోసం ఏమేమి చేస్తారు? మున్ని స్థానంలో నువ్వు ఉంటే చెల్లాయి కోసం ఏం చేసి ఉండేవారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదూ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.